మిత్రమా, చేయి జారిన ప్రతి నిమిషాన్ని భూమిపై ఉన్న ఏ సిరి సంపద కూడా తిరిగి ఇవ్వలేదు. సమయాన్ని వృధా చేయకండి. చీకటి నలుపని, వెలుగు తెలుపని అందరికీ తెలుసు. కానీ పోరాడితేనే గెలుపని కొందరికి మాత్రమే తెలుసు. మనిషి పుట్టుక నుండి మరణం వరకు సాగే ప్రయాణమే జీవితం. చూడగలిగితే ఇక్కడ ప్రతిదీ అద్భుతమే. మీ శత్రువుపై కోపంతో రగిలిపోకండి. మీ ఎదుగుదలను చూసి తనే రగిలిపోయేలా చేయండి. మీ ఎదుగుదలను చూసి ఎదుటివారు ఏడుస్తున్నారంటే అది వారి సమస్య అవుతుంది. మీ సమస్య అస్సలు కాదు. దృష్టిలో పెట్టుకోకండి. మనసు పాడు చేసుకోకండి. విజయాల వైపు అడుగులు వేస్తూనే ఉండండి. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ ఏదో ఒకరోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో, కానీ ఆవేశంతో మాట్లాడే మాటల్లో నిజం మాత్రమే ఉంటుంది. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. నిర్ణయం మీదే. గడిచిన కాలం చాలా బాగుంటుంది, ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది, ఎందుకంటే నచ్చినట్లు ఊహించుకుంటాం కాబట్టి. ప్రస్తుతం మాత్రం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాం కాబట్టి. కాదంటారా? ధన్యవాదాలు.